హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ కార్న్‌ఫ్లాక్స్ మిక్స్చర్ అండి. అస్సలు నూనె పీల్చకుండా బేకరీ స్టైల్‌లో చట్పటా లాగా నోట్లో వేసుకుంటే చట్పటా అనిపించేలాంటి ఇంగ్రీడియెంట్స్‌తో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెయినీ సీజన్‌లో టీ టైంలో మంచి స్నాక్స్ అండి ఇవి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని లోతుగా ఉండే ఒక బాండీ పెట్టుకోండి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని యాడ్ చేసుకొని ఆయిల్ ఫుల్ హీట్‌లో ఉండాలండి. ఇటువంటి ఒక స్టెయినర్ పెట్టుకొని అందులోకి అరకప్పు దాకా పల్లీలని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా వేయించుకొని పక్కన పెట్టుకొని, ఇందులోకే పుట్నాల పప్పును కూడా ఒక కప్పు దాకా యాడ్ చేసుకొని ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇందులోకే ఒక 7-8 పలుకుల దాకా జీడిపప్పును కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఇందులోకి అరకప్పు దాకా కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు వేసేటప్పుడు కొద్దిగా దూరంగా ఉండండి. ఇవి కూడా తీసేసాక కచ్చపచ్చగా దంచిన ఒక 8-10 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేశాక కొద్దిగా రంగు మారంగానే తీసేయండి. అవి బయటికి తీసాక కూడా కొద్దిగా వేగుతూ ఉంటాయి. ఇందులోకి 3 కప్పుల దాకా కార్న్‌ఫ్లాక్స్‌ని కూడా వేయించుకుంటున్నాను. అయితే కార్న్‌ఫ్లాక్స్ మునిగేలాగా వేసుకొని వేయించుకుంటే ఆయిల్‌లో తొందరగా వేగిపోతాయండి. ఇలా స్టెయినర్‌లో వేయించడం వల్ల చిన్న చిన్న ముక్కలు ఉండేవనేవి ఆయిల్‌లో పోకుండా ఉంటాయండి. మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవండి. ఇలా వేయించుకుంటే బావుంటుంది. అలాగే మంటని హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. ఇలా హై ఫ్లేమ్‌లో వేయించుకోవడం వల్ల తొందరగా వేగిపోతాయి మనకి. ఇలా వేయంగానే వితిన్ సెకండ్స్‌లోనే బాగా వేగిపోతాయండి. ఇలా అన్నిటిని వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇదిగోండి ఇలా కరకరలాడుతూ బాగా డీప్ ఫ్రై అయినాయి. ఆయిల్ కూడా పీల్చలేదు. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, పుట్నాల పప్పు, అలాగే జీడిపప్పు, అలాగే కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలను కూడా అన్నిటిని యాడ్ చేసుకోండి. ఓకే, ముఖ్యమైనది అర టేబుల్ స్పూన్ సాల్ట్‌ని వేసుకోండి. అలాగే అర టేబుల్ స్పూన్ చాట్ మసాలా, ఇది ముఖ్యమైనదండి. అలాగే అర టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇందులోకే ఒక టేబుల్ స్పూన్ దాకా కారంని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఇలా బాగా కలుపుకోండి. ఈ బ్లాక్ సాల్ట్ అలాగే చాట్ మసాలా పౌడర్ అనేది ఈ రెండిటి మిక్స్ చేసుకోవడం వల్ల నోట్లో వేసుకోగానే ఈ మిక్స్చర్ మనకి చట్పటా అనిపిస్తుందండి. ఈ రెయినీ సీజన్‌లో చాలా చట్పటాగా, టేస్టీగా, అలాగే ఈజీగా ఈ స్నాక్స్‌ని రెడీ చేసేసుకోవచ్చు. ఇలా చేత్తో ఎగరేస్తూ గానీ, లేదంటే ఇలా చేత్తో గానీ కలుపుకోండి. అంతేనండి, బేకరీ స్టైల్ మన కార్న్‌ఫ్లాక్స్ మిక్స్చర్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.